హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాలోహి లవ్లీ లైఫ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదైతే యాక్చువల్గా సాటర్డే రోజు మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:30 అలా అవుతుంది. అప్పుడైతే వీడియో షూట్ చేశాను. మీ అందరికీ థంబ్‌నెయిల్ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. మేమైతే విజయవాడ వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. యాక్చువల్‌గా ఆ రోజైతే కొంచెం లేటే అయిపోయింది. మా బావ పిల్లలు రెడీ అవ్వడం కాస్త లేట్ అయ్యేసరికి ఇంక మేము హడావిడిగా వెళ్ళవలసొచ్చింది రైల్వే స్టేషన్‌కి. సో, రైల్వే స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా వీడియో షూట్ చేయడం అయితే అస్సలు కుదరలేదు. కంగారు అయిపోయిందండి. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా ట్రైన్ ఎక్కాము. మేమెక్కిన ఒక 5 నిమిషాలకైతే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అటు ఇటు అయితే మేము ట్రైన్ కూడా మిస్ అయిపోయేవాళ్ళమేమో. ఇంకా చుట్టూ గూడా ట్రైన్ స్టార్ట్ అవ్వగానే గ్రీనరీగా భలే అనిపిస్తుంది కదా! మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. నాకైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. అండ్ అలానే మా పిల్లలకి కూడా ట్రైన్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. మేము ట్రైన్ ఎక్కడం చాలా తక్కువ. మా అమ్మ వాళ్ళది కూడా మాకు దగ్గరలోనే ఒక 30 కిలోమీటర్స్. ఇక్కడ బస్ ఎక్కామంటే ఒక హాఫ్ ఎన్ అవర్‌లో మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంత దగ్గర. సో, మేము ఎప్పుడు కూడా ట్రైన్ ఎక్కి ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేనంత దగ్గరలోనే మా రిలేటివ్స్ ఇల్లులన్నీ కూడా ఉంటాయి. సో, ఆల్మోస్ట్ మేము ఎప్పుడో గాని ట్రైన్ ఎక్కి వెళ్ళము. సో, అప్పుడప్పుడు ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటాం గాబట్టి, మాకు కొంచెం ఇంట్రెస్ట్‌గానే అనిపిస్తుంది. ఇంకా ట్రైన్ ఎక్కిన కాసేపటికే మా చరణ్‌కైతే ఇలా నిద్రొస్తున్నట్టుగా అనిపిస్తుంది. నా ఒళ్ళో అయితే ఇలా పడుకోబెట్టుకున్నాను కాసేపు. ఇక మా వర్షు అయితే మాకు అపోజిట్ సీట్‌లో కూర్చుంది. మేమైతే సీటరే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే 3 అవర్స్‌లోనే అంటే మధ్యాహ్నం కల్లా దిగిపోతాం గదా! ఇంకా స్లీపర్ అయినా వేస్ట్ అనేసి సిట్టింగే తీసుకున్నాం. మేమెక్కిన కొంతసేపటికి రాజమండ్రి దాటగానే ఇలా బ్రిడ్జ్ అయితే వచ్చింది. నాకు గోదావరి అంటే చాలా ఇష్టమండి. ఇలా ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు చూస్తుంటే మరింత అందంగా కనిపిస్తుంది. కానీ అక్కడే ఉండలేం కదా! ట్రైన్ వెళ్ళిపోయే కొద్దీ గోదావరి అయితే వెళ్ళిపోతుంది. విజయవాడ అంతా ఎక్కువగా ఇలా వాటర్, కాలువలు ఉన్న ప్లేసెస్ అయితే ఉంటాయి. బ్రిడ్జిల్లా కట్టడం ఇవన్నీ ఎక్కువగా నేను చూసాను. మేము విజయవాడలో అయితే 1, 2 ప్లేసులు కూడా విజిట్ చేశాము. అవి నెక్స్ట్ వీడియోస్‌లో అయితే పెడతాను. ఇది ఓన్లీ మేము విజయవాడ వెళ్ళినప్పుడు అండ్ వచ్చేటప్పుడు ఎలా వచ్చాము ఇవన్నీ గూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. మేము ఫస్ట్ టైమ్ ఎళ్ళాం. ఫ్యామిలీ అంతా అంటే నేను, మా బావ, పిల్లలు వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట విజయవాడకి. కానీ ఎంతో హ్యాపీగా జరగాల్సిన ఈ జర్నీలో కొన్ని ఆటంకాలు కూడా వచ్చాయి. మీరు గనక ఫస్ట్ టైమ్ ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను చేసే మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. ఇలా చేయడం వల్ల మొత్తం అందరము రిస్క్‌లో పడతాము. అదేంటో మీకు చెప్తూ ఉంటాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. సో, నేను యూట్యూబర్‌ని కాబట్టి వీడియోస్ తీసుకుంటూ అంటే మీరు గమనించినట్లయితే నేను ఇంటి దగ్గర బండెక్కినప్పటి నుంచి అలా వీడియో షూట్ చేసుకుంటూనే వెళ్ళాను. ట్రైన్‌లో కూడా వీడియోస్ అనేవి షూట్ చేస్తూ వెళ్ళాను. కానీ విజయవాడ వెళ్ళగానే ఏమైంది అంటే సో, ఒక దగ్గర మా బాబుకిచ్చాను చరణ్‌కి ఫోనిచ్చి, "చరణ్ పట్టుకోరా" అనేసిస్తే వాడు వీడియో షూట్ చేస్తూ వచ్చాడు. విజయవాడ గుడిలోకి ఎంటర్ అవ్వగానే వీడియో తీసుకుంటూ వచ్చాడు. సో, అక్కడ మాకు ఒక లగేజ్ బ్యాగ్ ఉందనమాట. ఆ లగేజ్ బ్యాగు పెట్టడానికి మా బావ అయితే వెళ్లారు. ఇంకా చెప్పులవి నేను ఇవ్వడానికని వెళ్తున్నాను. ఫోనేమో చరణ్ దగ్గర ఉంది. చరణ్ ఏమో వీడియో తీసుకుంటూ వస్తున్నాడు. క్యాజువల్‌గా యూట్యూబర్స్ అంటే వీడియోస్ తీసుకుంటూనే వెళ్తారు కదా! సో, ఎప్పుడైతే మనం ఫోన్ పెట్టేస్తామో అప్పటి నుండి ఇంకా వీడియో తీయడం అవ్వదు కదా! సో, అంతవరకు వీడియో తీద్దాం అన్నట్లుగా చరణ్‌కిచ్చి తీయమన్నాను. సో, వాడేం చేశాడంటే నేను చెప్పులు ఇచ్చే దగ్గరికి వచ్చి వీడియో అయితే తీస్తున్నాడు. సో, అలా తీయడం వల్ల అక్కడ యాక్చువల్‌గా ఏమైందో అన్నది మాకు తెలీదనమాట. అక్కడ మ్యాటర్ ఏంటో అనేది తెలీదు. మేము ఫస్ట్ టైమ్ వెళ్ళడం మాకసల ఏమిటి తెలీదు. సో, చెప్పులు పెట్టేటప్పుడు వీడియో తీశాడనేసి వాళ్ళేమో ఫైర్ అయిపోతున్నారు. "మీరెందుకు అలా వీడియో తీస్తున్నారు? అలా వీడియో తీయకూడదు" అనేసి ఇంకా గొడవ చేసేస్తున్నారు. నేనేమో అంత గట్టిగా మాట్లాడలేననమాట. జస్ట్ నార్మల్‌గా నా వాయిస్ చాలా నెమ్మదిగా ఉంటుంది. బయటికి వెళ్ళి ఎవరితోని గొడవలాడి అలా సాధించుకు రావడాలైతే నాకస్సలు రావు. నేను ఒక యూట్యూబర్‌ని. జనరల్‌గా నేను ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండి అలా వీడియోస్ తీసుకుంటూనే వస్తున్నాను.
మీకోసం ప్రత్యేకంగా అయితే నేను వీడియో తీయలేదు. మిమ్మల్ని వీడియో తీయవలసిన అవసరం కూడా నాకు లేదు అని నేను మాట్లాడుతూ ఉన్నాను. అయినా సరే వాళ్ళు వినకుండా నా ఫోన్ లాగేసుకొని ఇంకా ఏదేదో చేస్తున్నారనమాట. మీరెందుకు వీడియో తీయాలి అది ఇది అనేసి. సో, అక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీకి మనం నలుగురం వెళ్ళాం గాబట్టి 4 జతలకి మన ఫ్యామిలీ అందరికీ కలిపి ఒక రూ. 5 అయితే చార్జ్ చెయ్యాలంట. సో, అలా కాకుండా వాళ్ళు జతకి ఒక రూ. 10 అలా తీసుకుంటున్నారు. రూ. 40 అవుతుంది. నేనిచ్చేస్తాననే అన్నాను. అసలు ఆ మ్యాటర్ ఏంటో మనకు తెలియదు కదా! సో, ఫోన్‌పే చేద్దాం అనేసి ఫోన్ ఇలా తీసుకున్నాను. వీడియో ఆఫ్ చేసేసాను. మా చరణ్ దగ్గర నుండి ఇలా తీసుకొని ఆఫ్ చేస్తున్న టైంలో వాళ్ళు ఇలా గొడవ అయితే స్టార్ట్ చేశారు. సో, ఇంక నేనైతే ఇంకా ఆళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయలేకపోయాను. ఆ లోపల మా బావ వచ్చారనమాట. బ్యాగ్ ఇచ్చేసి వస్తే అప్పుడు మీరెందుకలా అవుతున్నారు? తను యూట్యూబరు వీడియోస్ అయితే తీసుకుంటూ వస్తుంది. సో, మీకా వీడియో వద్దు అనుకుంటే మీకు నచ్చకపోతే డిలీట్ చేసేయండి. అంతేగాని మా ఫోన్ మీకివ్వాల్సిన అవసరం లేదు. మా ఫోన్‌లో వీడియోస్ మీరు కావాలంటే చూసుకోండి. నేను చూపిస్తాను. అంతేగాని మా ఫోన్ మీకివ్వాల్సిన అవసరం లేదు. అనవసరంగా బీపీ రైజ్ చేయకండి అని మా బావ కూడా గట్టిగా మాట్లాడేసరికి ఇంక వాళ్ళు కామ్ అయిపోయి ఫోన్ అయితే మాకిచ్చారు. సో, ఇలా ఉంటుందనమాట. అక్కడ మనం వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో అవన్నీ విషయాలు మనకు తెలియదు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడువుకున్నట్టు మనం అసలు ఆ టాపిక్స్ కోసమే తెలీదు. జస్ట్ మనం జనరల్‌గా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తూనే మా చరణ్ దగ్గర ఫోన్ తీసుకొని ఇంకా ఆఫ్ చేద్దాం, వాటికి ఫోన్‌పే చేద్దాం అన్న టైంలోనే వాళ్ళు చూసి ఇంకా అక్కడ 5, 6 నంబర్స్ ఉన్నారు. అందరూ కలిసి అరిచేస్తున్నారనమాట. ఇలా ఉంటుంది. మాక్సిమం ఏంటి అంటే యూట్యూబర్స్ అన్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పెడుతూ ఉంటారు కదా! సేమ్ నేను అదే ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యాను. ఇంకా మేము వెళ్ళేటప్పుడు కంగారైపోయింది. వీళ్ళు లేట్ అవ్వడం వల్ల మేము రైల్వే స్టేషన్‌కొచ్చేటప్పటికే ట్రైన్ కూడా వచ్చేసుంది. మొత్తానికైతే ఇలా అయ్యిందండి. మేమైతే రైల్వే స్టేషన్‌లో దిగి ఇంకా ఆటోనైతే బేరమాడుకున్నాం టెంపుల్‌కి వెళ్ళడానికి. ఇదంతా కూడా కృష్ణా బ్యారేజో, మరి ప్రకాశం బ్యారేజో మనకు తెలియదు. ఎందుకంటే విజయవాడ రావడం ఇదే ఫస్ట్ టైము. నాకిక్కడ ఏరియాలు ఏమి కూడా అంతగా తెలీదు. మేము డైరెక్ట్‌గా రైల్వే స్టేషన్ దగ్గర నుండి టెంపుల్‌కైతే ఆటో బేరమాడుకున్నాం. రూ. 100 అలా తీసుకున్నారు. పెద్ద డిస్టెన్స్ ఏమి కాదండి. 3 కిలోమీటర్స్ అలా ఉంటుందంట. ఇక ఆటోలోని మేము కిందనే ఫుడ్ తినేసాము. ఎందుకంటే సాటర్‌డే తొలి ఏకాదశి అంట కదా! మళ్ళీ ఫుడ్ దగ్గర ఖాళీ ఉంటుందో, ఉండదో పిల్లలతోని ఇబ్బంది పడాలి అన్నట్లుగా ఇంకా అతన్నే ఒక హోటల్ దగ్గర ఆపేయండి అనేసి హోటల్‌కైతే వెళ్ళి లంచ్ అయితే చేసేసాము. ప్లేట్ అయితే అంటే ఒక ప్లేట్ అయితే 100 అన్‌లిమిటెడ్ రైస్ అయితే 130 అన్నారు. నేనొక ప్లేటు, మా బావ ఒక ప్లేటు తీసుకొని నేను చరణ్‌కి, మా బావేమో వర్షుకైతే తినిపిస్తున్నాము. ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినరు గదా! ఇంకా అన్‌లిమిటెడ్ రైస్ తీసుకుంటే వాళ్ళకి పెట్టొచ్చు, మేము తినొచ్చు అనేసి ఇలా అయితే తీసుకున్నాము. ఫుడ్ అది బానే ఉందండి. మనం రైస్ ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వేస్తారు. సో, మేమైతే ఒక 2 సార్లు వేసుకొని పిల్లలకి తినిపించి మేము కూడా తినేసాము. కర్రీస్ అన్నీ కూడా బానే ఉన్నాయి. ఇగోండి ఇక్కడ స్టార్ట్ అయ్యింది అసలైన మ్యాటర్. ఇక్కడ నుంచి నేను ఆటో దిగిన తర్వాత అంటే ఫుడ్ అది తినేసాం కదా! ఇదంతా నడుచుకునే వచ్చాము. ఇదంతా వీడియో తీసుకొని వచ్చామనమాట. ఇలా తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరికొచ్చేసరికి మా చరణ్‌కైతే ఇచ్చేసాను ఫోన్. ఇగోండి వీళ్ళందరూ గూడా ఇలా చేశారు. అందరూ కలిసి ఒకేసారి వచ్చేసారు. ఇంక అక్కడి నుంచి నాకు మైండ్ బ్లాక్ అయిపోయి అస్సలు వీడియో తీయలేకపోయాను. సో, మీరెప్పుడైనా ఇలాంటి తెలియని ప్లేసెస్‌కి వెళ్ళేటప్పుడు ఇలా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ దగ్గరైతే అస్సలు వీడియోస్ తీయకండి. మనం తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తే అక్కడ ఫ్యామిలీ అందరం ఇబ్బంది పడవలసుంటుంది. నేనైతే మొబైల్ ఫోన్ పెట్టే వరకు వీడియో తీద్దాం, మొత్తం ఎలా ఉంటుందో అన్నది చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడితోని మైండ్ బ్లాక్ అయిపోయి అస్సలు వీడియో అయితే తీయలేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మా చరణే వీడియో తీస్తున్నాడు. నేనేం తీయట్లేదు. పట్టుకోమని ఇచ్చాననమాట. సో, వాడలా తీస్తున్నాడు. ఈ వీడియో కూడా వాళ్ళు డిలీట్ చేసేసారు యాక్చువల్‌గా. కానీ నేను మళ్ళీ డిలీట్ అయిన వీడియోస్ అన్నీ గూడా ఒక దాంట్లో ఉంటాయి నా దగ్గర. సో, అందులో నుండి మళ్ళీ రీస్టోర్ చేసి మీకు పెట్టడం జరిగింది. ఇలాంటి చోట్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది చెప్పడం కోసమే ఈ వీడియోనైతే యాడ్ చేశాను. ఇదేండి మొత్తానికి మా విజయవాడ ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఇటు నుండయితే ట్రైన్‌లోనే హ్యాపీగా వెళ్ళాం. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు అలా ట్రైన్‌లో రావడానికి జరగలేదు. అది ఎందుకో ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానులెండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి
ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.